ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమాజ అభ్యున్నతికి జ్యోతిబా పూలే చేసిన కృషి చిరస్మరణీయం. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కలెక్టర్ రాజర్షి షా. ఆ మహనీయుడి ఆశల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎంపీ ఎమ్మెల్యే జిల్లాలో ఘనంగా సాగిన పూలే జయంతి కార్యక్రమాలు. మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత. జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని సూచన. నాలుగవ రోజుకు చేరిన విద్యుత్ ఉద్యోగుల సమ్మె. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేసిన నేతలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆయన పాల్గొని ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి కార్యక్రమానికి ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు ఆహ్వానితులను అలరించారు. ఈ సందర్భంగా సుకుమార్ పెట్టుకులే పూలే జీవిత చరిత్రపై రచించి రూపొందించిన ఆడియో సిడీస్ కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు పూలే జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలకు మెమోంటో, ప్రశంస పత్రాలను కలెక్టర్, ఎమ్మెల్యే అందజేశారు. అంతకుముందు స్థానిక బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో, బుక్తాపూర్లోని పూలే కూడలిలో, దస్నాపూర్లోని బీసీ స్టడీ సర్కిల్ ఆవరణలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా చిత్రపటాలకు, విగ్రహాలకు కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్, అధికారులు, కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, బీసీ సంక్షేమ అధికారి సోనియా, ఎస్సీ సంక్షేమ అధికారి సునీత కుమారి, ఈడీ మనోహర్, కౌన్సిలర్లు శ్రీనివాస్, స్వాతి, కుల సంఘాల నాయకులు దత్తు, సుకుమార్, పెట్కులే, మల్లేష్, గణేష్, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను గుర్తించి వాటి నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంస్కర్త జ్యోతిబా పూలే అని కొనియాడారు. విద్య ద్వారానే అంటరానితనం, స్త్రీ పురుష అసమానతలు తొలగిపోతాయని నమ్మిన ఆయన తన భార్య సావిత్రిబాయి పూలేను విద్యావంతురాలిని చేసి దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిని చేశారని గుర్తు చేశారు. వారి కృషి ఫలితంగానే నేడు భారత రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు విద్య మరియు రిజర్వేషన్ల రూపంలో అనేక ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు సెల్ ఫోన్లు, మత్తు పదార్థాల వంటి అనవసరమైన ఆకర్షణలకు లోను కాకుండా తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని సూచించారు. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు మన భారత రాజ్యాంగం మళ్ళీ అమ్మాయి
రిజర్వేషన్స్ కావచ్చు, అంటే విద్యా వ్యవస్థ కానీ, ఈక్వాలిటీ కానీ, అటువంటి వారి ఇద్దరు దంపతులు చేసిన కృషి వల్ల మళ్ళీ భారత రాజ్యంగా మనందరికీ ఆ అధికారం రావడం జరిగింది. ఆ అధికారానికి ఇప్పుడు మనం అందరూ లాభాలు తీసుకుంటున్నాము. వాటి గురించి కూడా మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న సంఘాల నాయకులు కూడా దాని గురించి చెప్పారు. సో ముఖ్యంగా ఆ టైంలో 200 సంవత్సరాల క్రితంలో ఇట్లా ఒక ఆలోచన రావడమే ఒక గొప్పతనం. ఐడెంటిఫై చేసి మరి వాటికి ఏ విధంగా పరిష్కారం చేయాలి అంటే అట్లా ఒక ఆలోచన రావడమే చాలా గొప్పతనం. ఎందుకంటే అప్పుడు వీటిని మళ్ళీ ఏ విధంగా సాల్వ్ చేయాలి, సాల్వ్ చేయడానికి చాలా మంది మళ్ళీ ఒక అడ్డంగా ఉంటారు. ఎవరైనా వెనక ఉన్నారో వెనకబడి సమాజం నుంచి మళ్ళీ ముందుకి రావాలి, దానికి మళ్ళీ చాలా మంది అట్లా ఒక అడ్డంగా ఉన్నా కూడా అవి అంతా కూడా మళ్ళీ ఆ అడ్డంని కూడా మళ్ళీ వారు బయట చేసి మళ్ళీ అడ్డం దాటి ఒక రాజ్యంగా అందరికీ అధికారం కూడా ఇచ్చారు. అందరికీ ఒక మంచిగా మార్గనిర్దేశం కూడా చూపించారు. ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ సుమారు 200 ఏళ్ల క్రితం దేశానికి స్వాతంత్ర్యం రాకముందే సామాజిక అస్పృశ్యతను ఎదిరించి పేద వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన కృషిని కొనియాడారు. విద్య అనేది కేవలం కొందరికే పరిమితమైన ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి విజ్ఞానం అందాలని, సమాజ వికాసం జరగాలని నమ్మిన గొప్ప ఆదర్శమూర్తి పూలే అని అన్నారు. ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో సామాజికమైనటువంటి అస్పృశ్యతల్ని, సామాజికమైనటువంటి కోణంలో అవసరాలు లేక, అవకాశాలు లేక ఆ రోజు సమాజం ఏ విధంగా ఇబ్బంది పడిందో, ప్రధానంగా విద్యా విషయంలో విద్య అనేది కొందరికే అందుబాటులో ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజుల్లో విద్య ఎవరి అందుబాటులో ఉందో వాళ్ళే చదువుకోవడం, వాళ్ళే ఉన్నత స్థానాలకు వెళ్ళడం, పేద సామాజిక వర్గాల వారికి విద్య అనేది అసలు దరిదాపుల్లో కూడా లేనటువంటి సందర్భంలో ఆ కాలంలో ఆయన ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొని తన యొక్క జీవనంలో విద్యను సాధనంగా చేసుకొని నేనొక్కరిని విద్యావంతుడైతే, విజ్ఞానవంతుడైతే సరిపోదు, సమాజంలో పేద వర్గాల వారందరికీ కూడా విద్య అందుకనే సంపూర్ణమైనటువంటి విజ్ఞానం అందరికీ అందుకనే సమాజం పట్ల, దేశం పట్ల, సంస్కృతి పట్ల, సాంప్రదాయాల పట్ల అందరికీ అవగాహన ఉన్నట్టయితే అది సంపూర్ణమైనటువంటి వికాసం జరుగుతుంది అని నమ్మినటువంటి వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్రను చదవడం లేదా త్యాగాలను స్మరించుకోవడం మాత్రమే సరిపోదని, వారి ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో అప్పుడే సార్థకత లభిస్తుందని అభిప్రాయపడ్డారు. గతంలో సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, ముఖ్యంగా మహిళల పట్ల ఉన్న వివక్షను ప్రస్తావిస్తూ ఒకప్పుడు వితంతువుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని, శుభకార్యాలకు కూడా వారిని రానివ్వని దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వాలు మహిళల అభ్యున్నతికి అనేక అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. బీసీ సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు జిల్లాలో త్వరలోనే బీసీ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణాలు లేని సంఘాలకు 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేస్తూ స్థల కేటాయింపు ప్రక్రియ వేగవంతం చేసేలా చూస్తామని తెలిపారు. ఈరోజు ఊహించడానికే కష్టం. 200 సంవత్సరాలకు పుట్టినటువంటి ఆ మహానుభావులు ఈ సమాజం బాగుపడాలి, ఈ సమాజం చేతికి ఏ ఆయుధం ఇస్తే బాగుపడుతుందో ఆయన గుర్తిరిగి
ఉన్నటువంటి పరిస్థితులలో నేను ఒకరిని చేస్తే సరిపోదు. నిరక్షరాస్యులైనటువంటి తన ఇల్లాలు కూడా చదువు చెప్పి భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఈరోజు దేశానికి పరిచయం చేసి కోట్ల మంది జీవితానికి మార్పు కారణమైనటువంటి ఆ యొక్క మహానుభావుని యొక్క జయంతి. సాధారణంగా ఈ సమాజం బాగుపడినవారు, ఈ సమాజానికి గొప్ప నిర్మాణానికి త్యాగం చేసినవారు. ఆ యొక్క మహానుభావుల జయంతి వర్ధంతులు జరుపుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి సేవల్ని గుర్తించడమే కాకుండా వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ ఆలోచన విధానాన్ని మనమంతా ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి ఆలోచనతోనే ఇవన్నీ కార్యక్రమాలను కూడా చేస్తున్నాం. కేవలం ఆ మహానుభావుల చరిత్ర చెప్తుంది, కేవలం వాళ్ళ త్యాగాలు మాత్రమే స్మరించే సరిపోదు. వాళ్ళ చరిత్ర చెప్తూ, వాళ్ళ త్యాగాలు స్మరిస్తూ, వాళ్ళ ఆలోచనని మనం ఎప్పుడైతే ఆచరించగలుగుతామో, వాళ్ళ ఆలోచనని మనం ఎప్పుడైతే అమలు చేయగలుగుతామో అప్పుడే మనం మాట్లాడేటటువంటి మాటలకు ఒక సార్థకత దొరుకుతుంది. ఈరోజు ప్రభుత్వాలు అనేకమైనటువంటి అవకాశాలు, గతంలో జరిగినటువంటి అనేక విషయాలు ఈరోజు చర్చించుకుంటేనే ఎంత ఘోరంగా ఉన్నాయని చెప్తారు. అది మహిళల విషయంలో కావచ్చు. ఒక మహిళ వితంతువు అయితే తన జీవితాంతం పెళ్లి అనే మాట ఈ సమాజం పెట్టేటటువంటి చిత్రహింసలు, ఆ రోజు ఉన్నటువంటి మూఢ నమ్మకాలు, వితంతు మహిళ ఏదైనా శుభకార్యం జరిగేటటువంటి పరిస్థితులు ఉంటే దరిదాపులలో కూడా రాణించేటటువంటి పరిస్థితి ఉండే ఆలోచన. హరిహర సుతుడి నామస్మరణతో పట్టణంలోని రవీంద్రనగర్లో గల అయ్యప్ప స్వామి ఆలయం మారుమోగింది. శనివారం ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నుండే చేపట్టిన పూజాది క్రతువులతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. హరిహర ధర్మక్షేత్ర శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు దామోదర్ గురుస్వామి మంత్రోచ్చరణల నడుమ పూజాది క్రతువులను భక్తి శ్రద్ధలతో జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా ప్రత్యేక పూజల అనంతరం మహాప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. నలభై నిమిషాలు అయిపోయింది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ల సాధనే లక్ష్యంగా చేపడుతున్న నిరవధిక సమ్మె శనివారంతో 4వ రోజుకు చేరుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమను రెగ్యులర్ చేస్తామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ మోసిన్ ఖాన్ డిమాండ్ చేశారు. ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె శిబిరం వద్దనే వంట వార్పు చేసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ సంజు నాయక్, కన్వీనర్ శ్రీను, దేవిదాస్, పాండు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా చైర్మన్ మోసిన్ ఖాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమ ఆర్టిజన్ ఆన్మెన్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని ఆరోపించారు. ప్రభుత్వం యాజమాన్యం పట్టించుకోకపోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. 24 గంటల పాటు సంస్థ అభివృద్ధి కోసం పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయకపోవడం సమంజసం కాదన్నారు. తమతో చర్చించి సానుకూలంగా స్పందిస్తే సమ్మెను విరమిస్తామని, లేని పక్షంలో సమస్య పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పదమూడు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యకు కలెక్టర్ చొరవతో పరిష్కారం లభించడం పట్ల పల్సీబీ తాండాకు చెందిన గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం కలెక్టర్ చేతుల మీదుగా రైతులకు పట్టాలు అందించారు.
తలమడుగు మండలంలోని పల్సిబి తండాకు చెందిన గిరిజన రైతుల పెండింగ్లో ఉన్న భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. దాదాపు 13 ఏళ్లుగా వీరు భూ సమస్యతో ఇబ్బంది పడుతుండగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా చొరవతో సమస్యను వేగంగా పరిష్కరించి రైతులకు భూ పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంఆర్ఓ రాజ్మోహన్, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు, సర్వే నెంబర్లలో ఉన్న సాంకేతిక సమస్యల కారణంగా పల్సిబి తండాకు చెందిన సుమారు 9 మంది ఎస్టీ రైతులు దశాబ్ద కాలంగా పట్టాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో కూడా వారు వెనుకబడ్డారు. రైతులు తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురాగానే ఆయన వెంటనే స్పందించి CCLA అధికారులతో సమన్వయం చేసి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్ పర్యవేక్షణలో రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టి సమస్యను కొలిక్కి తెచ్చారు. ఈ పరిష్కారంలో భాగంగా మొత్తం 30 ఎకరాల భూమిని అర్హులైన రైతులకు కేటాయించారు. 9 మంది రైతులకు వారి సాగు విస్తీర్ణం ఆధారంగా 2 నుండి 3 ఎకరాల వరకు పట్టాలు కలెక్టర్ స్వయంగా అందజేశారు. పట్టాలు అందుకున్న రైతులు శనివారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆనందం వ్యక్తం చేస్తూ కలెక్టర్ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. తమ దీర్ఘకాల సమస్యను పరిష్కరించినందుకు ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ పై ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలను తప్పుడు దోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. శుక్రవారం అదనపు ఎస్పీ మౌనికను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ అధికారికంగా రూపుదిద్దుకపోయినప్పటికీ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే తప్పుడు మాస్టర్ ప్లాన్ ను విడుదల చేసి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న ఆరోపించారు. సదరు ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం అదనపు ఎస్పీ మౌనికను కలిసి ఫిర్యాదు చేశారు. అనుకోండి అక్కడ పట్టదాల భూములు అమ్ముకుందామంటే కూడా ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి అమ్మనిస్తారు. అమ్ముకుందామంటే ప్రాబ్లం వస్తుంది. మరి ఎక్కడ పోతే తెలియదు. వీళ్ళు 1.5 month ముందే ఇగో ఇక్కడ ఇది మాస్టర్ ప్లాన్ అని చెప్పి వీళ్ళు రిలీజ్ చేసి ఇట్లా మిస్ ప్రచారం చేయడం. అసలు మాస్టర్ ప్లాన్ ఇంకా తయారు 1.5 month బిఫోరే కేంద్ర మంత్రులు మాస్టర్ ప్లాన్ తయారు కాలేదని ప్రకటించినప్పటికీ అంతకు ముందే అధికారిక మాస్టర్ ప్లాన్ అంటూ ఎంపీ, ఎమ్మెల్యేలు స్థానిక ప్రజలను ఆందోళనకు గురి చేశారన్నారు. తక్షణం ఎంపీ, ఎమ్మెల్యేపై 420 కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్వయంగా కేంద్ర మంత్రి మాస్టర్ ప్లాన్ గురించి స్పష్టత ఇవ్వడంతో వీరి అబద్ధాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు అలాల్ అజయ్, వెనగంటి ప్రకాష్, ఆత్రం వెంకటేష్, వసంత్, అశోక్, స్వామి, పందిరి భూమన్న, కొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు. మరి 2026 నాడు అసత్యపూరితమైనటువంటి డూప్లికేట్ మాస్టర్ ప్లాన్ని పత్రికాముఖంగా రిలీజ్ చేసింది. మేము దాన్ని ఈరోజు మొన్న 28 ఏదైతే మొన్న 8 తారీఖు 4వ నెల పౌర విమానయాన శాఖ మంత్రి గారైనటువంటి రామ్మోహన్ నాయుడు గారు, మరి గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు, ఇదే స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ ఢిల్లీలో ప్రెస్ మీట్లో కూర్చొని మరి మేము ఇంకా ఆదిలాబాద్ సమేటువంటి మాస్టర్ ప్లాను తయారు కాలేదు, ఓఎస్ఆర్ సర్వే చేసిన తర్వాతనే ఈ నెల 17వ తారీఖు నాడు మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు చెప్తారు. మరి ఆనాడు ఫిబ్రవరి నెలలో ఏదైతే 24 తారీఖు నాడు చూపించినటువంటి మాస్టర్ ప్లాను అదేంది? మరి కేంద్ర విమానయాన శాఖ మంత్రి సంబంధించిన శాఖ కాబట్టి ఇంకా సార్ ఏమో తయారు కాలేని చెప్తారు. ఈ రకంగా ఈ ఎమ్మెల్యే, ఎంపీ గారు ఏ లాలూచిపడి దేని కొరకు ప్రజలను అనవసరంగా అక్కడ అంబేద్కర్ నగరు, అక్కడ ఖానాపూరు, మరి సోనేర్ గల్లీ, అనుకుంట, కచ్కంటి ఈ గ్రామాలు ఎన్నో సంవత్సరాల భయాందోళనకు గురవుతున్నారు.
ఇటు వస్తే ఇటు పోతుందా ఇటు వస్తే అంటే ఆ మాస్టర్ ప్లాన్ చూసిన తర్వాత వాళ్ళు నిద్రాహారాలు లేకుండా పరేషాన్లు ఉన్నారు. మరి ఇప్పుడు భవన నిర్మాణ శాఖ మంత్రి ఏమో కాదు అని చెప్పిండు. ఇటువంటిప్పుడు ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక చట్టసభలో ఉన్నటువంటి సభ్యులు ఈ రకంగా అబద్ధం చెప్పి ప్రజల్ని భయాందోళనకు గురి చేసినప్పుడు వీళ్ళపైన ఎందుకు చీటింగ్ కేసు పెట్టరాదు అని చెప్పి అడిషనల్ ఎస్పీ గారి మేడం గారికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా చర్య తీసుకోమని చెప్పినాం. మరి వారు కూడా సానుకూలంగా స్పందించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ రాజర్షి సూచించారు. శనివారం ఔషధ నియంత్రణ, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ వినియోగంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం రిమ్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో ఔషధ నియంత్రణ, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ వినియోగంపై స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి రిమ్స్ ఆడిటోరియం వరకు నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఔషధ నియంత్రణపై వైద్యులు, ఔషధ షాపుల యజమానులతో ప్రతిజ్ఞ చేయించి సంబంధిత పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, ఎస్ఐ సందీప్, మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం రిమ్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో డ్రగ్స్ నియంత్రణ అత్యంత ముఖ్యమైన అంశమని, ముఖ్యంగా ప్రమాదకరమైన హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ విషయంలో కెమిస్టులు, ఫార్మసిస్టులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇటువంటి మందులను విక్రయించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నపాటి జలుబు, దగ్గుకు నేరుగా యాంటీబయాటిక్స్ వాడకూడదని, షెడ్యూల్ H1 మందులను డాక్టర్ల సలహా మేరకు తీసుకోవాలని సూచించారు. రిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణాల్లో సింథటిక్ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంపై నిఘా ఉంచాలని హెచ్ఓడీలను ఆదేశించారు. మత్తుకు బానిసైన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు డి అడిక్షన్ సెంటర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. అత్యధిక మోతాదులో మందులు వాడడం వల్ల కిడ్నీలు, లివర్ వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, దీనిపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని కోరారు. మందుల దుకాణాల్లో QR కోడ్ విధానం ద్వారా మందుల దుష్ప్రభావాలను తెలుసుకునేలా వినియోగదారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ రోజు మహాత్మా జ్యోతిబా పూలే గారు జయంతి కూడా ఉంది కాబట్టి మీ అందరికీ కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారు జయంతి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ఎవ్రీడే మనం రిమ్స్ లో వీఆర్ డూయింగ్ ఈరోజు ప్రతిరోజు మనం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము. ఐ థింక్ అందరూ కూడా పాల్గొన్నారు. మనం సేఫ్ మదర్హుడ్ వర్క్ షాప్ కూడా రిమ్స్ లో చేశాం. జైనత్ మండలంలోని లేకర్వాడ గ్రామంలో శనివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రత్యేక భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం హిందూ సమ్మేళన ఆవశ్యకతను వక్తలు వివరించారు. ప్రతి ఒక్కరూ అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని, జీవితంలో తల్లిదండ్రులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి అన్నారు. శనివారం జైనత్ మండలంలోని లేకర్వాడ గ్రామంలో నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా చిన్నారులు భక్తి గీతాలపై చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం హిందూ సమ్మేళనం ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నిత్యానంద ఆశ్రమం స్వామి శ్రీ విలోక తీర్థ స్వామి, విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్, హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షుడు కడ్కే సుభాష్, కార్యదర్శి కె ప్రశాంత్, కోశాధికారి అరిగిల ఆకాష్, నిర్వహణ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో యోగానంద సరస్వతి మాట్లాడుతూ
గురువు దైవం కన్నా 9 నెలలు మోసిన తల్లిదండ్రులే మనకు మొదటి గురువులని, వారికి ముందుగా నమస్కారం చేయాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి సంస్కారాలతో జీవించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో వారానికి కనీసం ఒకసారి ఆలయాల్లో భజన కార్యక్రమాలు నిర్వహించాలని, తద్వారా ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుందని తెలిపారు. రాత్రి పూట భజన అయితేనే ఇంకా వీలైతే 12 గంటల రాత్రి 12 భజన అయి ఆర్తి దింపి చాలీసా చేస్తే మన ఊరికి పితృదేవతలందరూ సంతోషపడతారు, చనిపోయిన వాళ్ళందరూ కూడా. కనుక వారానికి ఒక్కరోజు తప్పకుండా భజన చేయాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, మనమందరం కూడా అండుకొని తింటున్నాం. మనమందరము రోజు అండుకొని తింటున్నాం. అదే అన్నం తీసుకపోయి వేరే వాళ్ళకి పెడితే అన్నదానం అవుతుంది. అందుకోసమని ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా రేపటి నుంచి మీరు వండుకునే డబ్బాలకెళ్ళి బియ్యం తీసినాక, గంజుల పోసినాక, బియ్యం తీసి గ్లాసతోడో చిత్తగతోడో గంజుల పోసినాక ఒక పిడికెడు బియ్యం తీసి పక్కకు పెట్టాలి. రోజు పొద్దుగల పిడికెడు 2 పూటలు అనుకుంటారు, పొద్దుగల ఒకసారి పొద్దుకి ఒకసారి, అట్లా పిడికెడు బియ్యం తీసి పక్కకు పెట్టాలి. ప్రతి స్త్రీ కూడా తప్పకుండా మీరు ఇంట్లో నుంచి గంజుల పోసినాక నీళ్లు పున్నమనాడు దానం చేస్తే, పున్నమనాడు చింతపండు ఉప్పు కారం వేసి పులిహోర చేసి దానం చేస్తే, సత్తాన కథ చెప్తే మీకు అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. రోజు ఒకళ్ళకు భోజనం పెట్టిన ఫలితం వస్తుంది. తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఒక పిడికెడు బియ్యం తీసి పక్కకు పెట్టాలి. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం యూనియన్ గౌరవ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి రిటైర్డ్ ఉద్యోగి బీడీ చారిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై గోవర్ధన్ రెడ్డి వారితో చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఉద్యోగి బీడీ చారిలను ఉద్యోగులు శాల్వాతో సత్కరించారు. ఈ మేరకు బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే ట్రాక్ల వద్ద ఉన్న మ్యాన్ లెవెల్ గేట్లను పూర్తిగా తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం రైల్వే అండర్ ఓవర్ బ్రిడ్జ్లను నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ లో నిర్మించే రైల్వే అండర్ ఓవర్ బ్రిడ్జ్లకు రియంబర్స్మెంట్ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు మంజూరు చేసి వాటిని తిరిగి చెల్లించుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకొని ఈ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ముత్కేడ్ నుండి పిప్పల్ కోటి వరకు 180 కిలోమీటర్ల మేరకు ఎలక్ట్రికల్ రైల్వే లైన్ సైతం పూర్తి అయిందని తెలిపారు. ఎయిర్పోర్ట్తో జిల్లా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో NH రావు, రామచందర్, పోచ్చయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన ఆధీనంలో ఉన్న 369 ఎకరాలు మేము కేంద్ర ప్రభుత్వ సంస్థనే అయినప్పటికీ ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మేము వాళ్ళకి అప్పచెప్పాము. మీరు 450 ఎకరాలు మాకు అప్పచెప్పండి. డ్యూయల్ పర్పస్ అంటే రెండు తీర్ల మేము దాన్ని ఉపయోగించున్నాం. పూణేలో ఉంది, ఎవరన్నా ఉంటే మీకు మద్దతు తెలుసుకోవచ్చు. పూణేలో డిఫెన్స్ వాళ్ళు ఒక టర్మినల్ కట్టించి ఆ టర్మినల్ని వాళ్ళే ఆపరేట్ చేస్తారు. ఇటు ఒక పక్కకు పబ్లిక్ సర్వీస్కి మనకి వచ్చేది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్ ద్వారా ఇటువంటి వస్తున్నది, అటు డిఫెన్స్ మనకి వస్తుంది. ఈ 2 పర్పస్లు మేమే సాల్వ్ చేస్తాం. ఎయిర్పోర్ట్ అథారిటీకి మేము భూమి ఇయ్యము అని చెప్పి వాళ్ళకి చెప్పడంతో ఇప్పుడు ఇది కొత్త స్కీమ్ స్టార్ట్ అయింది. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అంటే ఏదైతే ఎయిర్పోర్ట్ స్టేషన్ వాళ్ళు ఉన్నారో ఒక పక్క ట్రైనింగ్ స్కూల్తో పాటు మనం మిగతా అమ్యూనిటీస్ ఎట్లయితే టౌన్షిప్ ఉండే ఒక హాస్పిటల్ ఉండే, ఒక గ్రౌండ్ ఉండే, ప్రతిదీ ఉండే మనకి సీసే, ఆ విధంగానే ఇంకొక టౌన్షిప్ కూడా ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ట్రైనింగ్ క్లాసెస్తో పాటు డొమెస్టిక్ ఒక లైన్ కూడా ఫ్లైట్ కూడా నడిచే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇది ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది మనందరికీ సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి అందుకని చెప్పి ఇంకా చాలా వరకు డెవలప్మెంట్స్ అయ్యే అవకాశం లేదు. అందరూ ఇక కేంద్రం నేను చేసినట్టు రాష్ట్రం నేను ఎవరు చేసిన అల్టిమేట్గా ఇద్దరిని ఓటేస్తాను. హజ్ యాత్రకు వెళ్లేవారు తగు నిబంధనలు పాటిస్తూ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని హజ్ సొసైటీ సభ్యులు సూచించారు. శనివారం పట్టణంలో హజ్ యాత్రికులకు పలు అంశాలపై శిక్షణ అందించారు.
పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారు నియమ నిబంధనలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు ముక్తి ఇలియాజ్ సూచించారు. జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రికులకు శనివారం క్రిస్టల్ గార్డెన్ లో హాజ్ యాత్రలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. కొరుట్ల నుంచి వచ్చిన మాస్టర్ ట్రైనర్ మౌలానా మహ్మద్ మజర్ యాత్రికులు పాటించాల్సిన నియమాలు తదితర వాటి గురించి అవగాహన కల్పించారు. మే 4 నుంచి జిల్లాకు సంబంధించిన యాత్రికులు హాజ్ కు వెళ్లనున్నారని, అక్కడ ఆచరించే విధానాల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా హాజ్ కమిటీ ప్రతినిధులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హాజ్ సొసైటీ అధ్యక్షుడు షాహిద్ అహ్మద్, తవక్కల్, మహ్మద్ ఆసిఫ్, మౌలానా కిజారాఫై, హాజ్ యాత్రికులు తదితరులున్నారు. సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఆయా పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూలే చేసిన సేవలను స్మరించుకున్న నేతలు ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. పిసిసి కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, కిసాన్ కాంగ్రెస్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక ఉద్యమాలకు మార్గదర్శిగా నిలిచిన సంఘ సంస్కర్త పూలే అణగారిన వర్గాల్లో మార్పు తీసుకువచ్చేందుకు విద్యకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆయన ఆలోచనలు ప్రభుత్వం గుర్తించి సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బెజ్జంకి అనిల్, అల్లూరి భూమారెడ్డి, కౌడల సంతోష్, దీపక్ రావు, సంజయ్, అక్షర్ అలీ, ఉయికే అనసూయ, తులసిరాం, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ వెల్ఫేర్ కార్యాలయ ఆవరణలోని పూలే దంపతులు విగ్రహాలకు సమితి సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో బడుగుల మార్పుల కోసం చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, సభ్యులు కందుల రవీందర్, ఎన్నవారి రాజు, సమనపల్లి నరసింహులు, సురేష్, దశరథ్, రాజు, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలో జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సాము సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అదేవిధంగా మాలి మహాసంఘం, క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలోనూ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా స్థానిక పూలే చౌక్లోని పూలే విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఉప సర్పంచ్ గంగారెడ్డి, వార్డు సభ్యులు స్వామి, నరేందర్, అశోక్, గ్రామస్తులు కృష్ణ, గంగారం, ప్రవీణ్, విఠల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ పిలుపునిచ్చారు. శనివారం జయంతి వేడుకలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ భారతీయ బౌద్ధ మహాసభల ఆధ్వర్యంలో మే 1వ తేదీన అంబేద్కర్ జయంతి, బౌద్ధ జయంతి వేడుకలను నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వాహకులకు ట్రస్ట్ తరపున 10,000 రూపాయల విరాళం అందించారు. కార్యక్రమంలో నాయకులు ప్రజ్ఞకుమార్, భీమ్రావ్ వాగ్మరే, దాదాసాహెబ్ జవాడి, దయానంద్ కంబ్లే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ మహానీయుడు అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. మే 1 రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో భాగంగా నా వంతుగా నేను వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నా. మరియుగా వేలాదిగా తరలివచ్చి బాబాసాహెబ్ అభిమానులు మరియు అంబేద్కర్ జయంతి మరియు బుద్ధ జయంతిని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మన అన్ని వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలని గౌరవంగా మరియు మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వీరందరూ వచ్చి ఈ భారీ మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ దుర్గం ట్రస్ట్ తరపు నుంచి మాకు ఒక అవకాశం బాబాసాహెబ్ని మాకు చాలా ఇచ్చాడు.
బాబాసాహెబ్ పుణ్యమని మేము చాలా బాగా ముందుకెళ్తున్నాం. వారి ఆచరణలో నడుస్తూ మరియు ఆర్థికంగా బాగుపడ్డాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మేము ఒక చిన్న చేయూత అందించి విజయవంతం కావడానికి మాతో ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సమాజ అభ్యున్నతికి జ్యోతిబా పూలే చేసిన కృషి చిరస్మరణీయం. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కలెక్టర్ రాజర్షి షా. ఆ మహనీయుడి ఆశల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎంపీ ఎమ్మెల్యే. జిల్లాలో ఘనంగా సాగిన పూలే జయంతి కార్యక్రమాలు. మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత. జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని సూచన. నాలుగవ రోజుకు చేరిన విద్యుత్ ఉద్యోగుల సమ్మె. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేసిన నేతలు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్ ఛానల్.